మీకు తెలుసా, మోడర్న్ మెడికల్ సైన్స్ ఈ రోజుకి కూడా హెడ్ ట్రాన్స్ప్లాంట్ చేయడం సాధ్యమా కాదా అని ప్రయోగాలు చేస్తూనే ఉంది. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన భారతదేశంలో ప్రపంచంలోనే మొట్టమొదటి జీనో ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. అది ఎవరో కాదు, మన విఘ్నేశ్వరుడు. శివుడు గణేశుడికి ఏనుగు తలనే ఎందుకెంచుకున్నాడు? ఇది కేవలం ఒక కథ, లేక దీని వెనుక సుశ్రుత సంహితలో చెప్పబడిన ఏదైనా అడ్వాన్స్డ్ సర్జరీ సీక్రెట్ ఉందా? ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. కథ మనందరికీ తెలిసిందే. శివుడు కోపంతో గణేశుడి శిరస్సు ఖండించాడు. కాని ఆ తర్వాత జరిగినదే అసలు సైన్స్. ఆయుర్వేద పితామహుడైన మహర్షి సుశ్రుతుడు తన సుశ్రుత సంహిత గ్రంథంలో ఒక జీవి అవయవాలను మరో జీవికి అమర్చే పద్ధతిని వివరించారు. దీనినే ఈరోజు మనం జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటున్నాం. శివుడు తన గణాలను ఉత్తర దిశగా వెళ్లమని చెప్పాడు. ఎందుకు? మోడరన్ సైన్స్ ప్రకారం ఉత్తర దిశలో భూమి యొక్క అయస్కాంత శక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రాణశక్తిని నిలబెట్టడానికి లేదా బ్రెయిన్ సెల్స్ చనిపోకుండా ఉండడానికి బహుశా ఇది సరైన వాతావరణం అయ్యుండొచ్చు. కానీ ఏనుగు తలనే ఎందుకు? దీనికి 3 సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి. 1, న్యూరో కాంపాటిబిలిటీ. మనిషి శరీరానికి సరిపడేంత బలమైన నరాలు మరియు వెన్నెముక ఉన్న ఏకైక జీవి ఏనుగు. 2, మెమరీ పవర్. ఏనుగు మెదడులోని టెంపోరల్ లోబ్ మనిషి కంటే పెద్దది. అందుకే గణేశుణ్ణి జ్ఞానానికి అధిపతి అంటారు. ఆయనకు మర్చిపోవడం అనేది ఉండదు. 3, ఇంటెలిజెన్స్. ఏనుగులకు మనుషుల్లాగే ఎమోషన్స్ మరియు తెలివితేటలు ఉంటాయి. అంటే శివుడు ఆ రోజు కేవలం తలని అతికించలేదు, ప్రపంచంలోనే అత్యంత తెలివైన జీవిని సృష్టించాడు. గణేశుడు కేవలం దేవుడు మాత్రమే కాదు, ఆయన మన ప్రాచీన భారతీయ సైన్స్కి నిదర్శనం. ఈ కొత్త సంవత్సరంలో ఆ విజ్ఞాన గణపతి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్! ఈ సైన్స్ మీకు నచ్చితే కామెంట్స్లో ఓం గం గణపతయే నమః అని టైప్ చేయండి.